హలో డాక్టర్. హాయ్. డాక్టర్, మోకాలు నొప్పిలో గుజ్జు తక్కువ ఉన్నవారు ఫిజియోథెరపీస్కి వెళ్ళొచ్చా? మోకాలు నొప్పి అనేది చాలా రకాలుగా ఉంటుందండి. ఆర్థోపెడిక్ ట్రీట్మెంట్లో పార్ట్ అండ్ పార్సల్ ఏంటంటే ఫిజియోథెరపీ అండి. ఫిజియోథెరపీ రోల్ కూడా ఒక 30-40% ఉంటుందండి. డీజనరేటివ్ ఆస్టియో ఆర్థరైటిస్ అని ఒక మోకాలు అరగడం అనే సమస్య మనము చూస్తుంటాం. అందులో ముఖ్యంగా నార్మల్ జాయింట్ అయితే ఇలా ఉంటుందండి. ఇలా వైట్ లేయర్ అంతా ఇది కార్టిలేజ్, ఇదేమో డిస్క్ లాగా మెనిస్కస్ అంటాం. సో అరగడం అంటే మెయిన్గా ఇది అరుగుతుందండి. దీనికి తోడు ఈ డిస్క్ కూడా కొంత అరుగుతుంది. ఈ ఇన్నర్ సైడ్ ఆఫ్ ద నీలో ఎక్కువగా వెయిట్ పడుతుంది కాబట్టి మనకు ఈ ఇన్నర్ సైడ్ ఎక్కువగా అంటే లోపల సైడ్ ఎక్కువగా అరిగే ఆస్కారం ఉంటుంది. బాడీ వెయిట్ అంతా మనకు ఇటు పడుతుంది. సో అందుకే ఇక్కడ ఇనీషియల్గా డ్యామేజ్ అవుతుంది, ఇది డ్యామేజ్ అవుతుంది. తర్వాత అవుటర్ సైడ్ ఉన్న జాయింట్ కూడా దెబ్బతింటుంది. వీటి యొక్క అనాటమీ ఎలా ఉంటుందంటే ఇటు కండరాలు ఉంటాయి, ఇటు కండరాలు ఉంటాయి, ఫ్రంట్ కండరాలు ఉంటాయి, బ్యాక్ కండరాలు ఉంటాయి. ఎప్పుడైతే మనకు ఈ స్టేజ్ 1, 2, 3, 4లో అరగడం ఉంటుందో దీనికి అసోసియేటెడ్ మజిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకు. ఈ మజిల్స్ అంటే మనం తీసుకునే చుట్టూ ఉండే ఈ బోన్ కానీ ఈ కండరాలు కానీ ఏవైతే వీటికి ఉంటుంటాయో దానిలో మనకు పొర దెబ్బతింటుంది. మనం యాస్టీస్గా స్టేజ్ 1, 2, 3, 4లో జాయింట్ లోపలి పొరలు అరగడం మొదలెట్టినప్పుడు జాయింట్ మీద మనం పడే బరువు అంటే జాయింట్ మీద మనం 70% బరువు వేస్తాం. అంతేకాకుండా ఒబేసిటీ ఉన్న వాళ్ళల్లో ఇంకెక్కువగా ఎఫెక్ట్ అయ్యే ఆస్కారం ఉంటుంది. ఫిజియోథెరపీ ఎందుకు చెప్తామంటే ఫిజియోథెరపీ చేయటం వలన జాయింట్ మూమెంట్ ఉంటుంది. ఈ జాయింట్ మూమెంట్లో మీకు టిపికల్గా కండరాల బలం పెంచాల్సిన అవసరం ఉంటుంది. లిగమెంట్స్ అంటే ఇవి ఈ బోన్కి అటాచ్ ఉండే లిగమెంట్స్, దీని చుట్టూ ఉండే కండరాలు బలోపేతం చేస్తే ఫిజియోథెరపీ ద్వారా ఈ మోకాలు కొనలు ఒకదాని మీద ఒకటి బరువు తగ్గియచ్చు. అంటే నడిస్తే మన బరువు పడి మోకాలు ఇంకా అరగడం ఎక్కువ అవుతుంది. అదే కూర్చొని క్వాడ్రిసెప్స్ ఎక్సర్సైజ్ కానీ, సైక్లింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ ఆర్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ కానీ చేస్తే మన మోకాల చుట్టూ ఉండే కండరాల బలం పెరిగి ఈ బోన్ మీద ప్రెషర్ తగ్గిస్తాయి, బోన్ మీద లోడ్ తగ్గిస్తాయి, బోన్ మీద ఒత్తిడి తగ్గిస్తాయి. తద్వారా ఈ అరుగుదలను మనం అవాయిడ్ చేయొచ్చు. సో టెక్నికల్గా ఏ స్టేజ్ ఆఫ్ డ్యామేజ్ ఉన్నా కూడా మోకాలు నొప్పి స్టార్ట్ అయితే తప్పనిసరి పరిస్థితుల్లో నొప్పి తగ్గించే మాత్రలు ఆయింట్మెంట్తో పాటు ఫిజియోథెరపీ కూడా అంతే రోల్ ఉంటుంది. మనకు ఒక 50% పెయిన్ కూడా ఫిజియోథెరపీ తగ్గిస్తుంది. ఒక 25-30% మనకు మెడిసిన్స్ పెయిన్ తగ్గిస్తాయి. ఒక 20-25% అప్లై చేసే బ్రేసెస్ కానీ పట్టీలు కానీ హెల్ప్ చేస్తాయి. సో టెక్నికల్గా మాట్లాడేది ఏంటంటే ఫిజియోథెరపీ ఎప్పుడు అవసరం? ఫిజియోథెరపీ స్టిఫ్నెస్లో అవసరం, అరుగుదలలో అవసరం. అంతేకాకుండా ఎవరైనా స్పోర్ట్స్ మెన్ వాళ్ళు ఏవైనా స్పోర్ట్స్కు పోయినప్పుడు వారిని వార్మప్ ఎక్సర్సైజెస్ ఎలా చేయాలి, ప్రాబ్లం ఉన్న చోట కరెక్ట్ ఫిజియోథెరపీ అంటే బాడీ ఎక్సర్సైజెస్ ఎలా చేయాలి, ఏ కండరాలు బలోపేతం చేయాలి, ఏ జాయింట్స్ బలోపేతం చేయాలి. అంతేకాకుండా వాటికి అల్ట్రాసోనోథెరపీ అని అంటాము, క్రయోథెరపీ అంటాము, ఇంకా రకరకాల హీట్ సంబంధించిన థెరపీస్ ఉంటాయి. ఈవెన్ ఐస్ థెరపీ ఉంటుంది, వాటర్ హైడ్రోథెరపీ ఉంటుంది. దానికి తోడు మజిల్ స్టిమ్యులేషన్ ఐఎఫ్టీ అంటాము, అది పెట్టడం జరుగుతుంది, ఇంటర్ఫెరెన్షియల్ థెరపీ. ఇలాంటి థెరపీలు మనము ఈ మోకాలకు సమస్య ఉన్నప్పుడు ఇస్తే మనకు మెడిసిన్స్ లోడ్ కూడా తగ్గించే ఆస్కారం ఉంటుంది. సో ఫిజియోథెరపీ మనకు మెడిసిన్స్ లోడ్ తగ్గించే ఆస్కారం ఉంటుంది, మోకాలు యొక్క పవర్ని పెంచే ఆస్కారం ఉంటుంది, నొప్పిని తగ్గించే ఆస్కారం ఉంటుంది. రేంజ్ ఆఫ్ మూమెంట్, మోకాలు పూర్తి రేంజ్ ఆఫ్ మూమెంట్ తిరగడానికి కూడా మనకు ఈ యొక్క ఫిజియోథెరపీ హెల్ప్ చేస్తుంది. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఫిజియోథెరపీ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆఫ్ నీ పెయిన్.
ఓకే, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్.